పిన్నెల్లి ఏదైతే ధ్వంసం చేసిన వీడియో ఎలా దొరికింది అని అడుగుతున్నారు. ఎలా దొరికింది? చెప్పండి, ఆ రోజు పోలింగ్ రోజు అసలు ఏం జరిగింది? పోలింగ్ రోజు మీరు సీసీ ఫుటేజ్ లో చూసిన దానికన్నా ఎక్కువే జరిగిందండి. దీనికి మీరు ఏమంటారు సార్? అక్కడ వచ్చి ఎమ్మెల్యే గారు పడగొట్టారు, ఆయన కొంచెం అడ్డుకోవడానికి ప్రయత్నించా, ఎమ్మెల్యే గారిని భయపడి పక్కకి వెళ్ళిపోయా. చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేస్తా ఉంటామండి. అంటే పేదవాళ్ళ స్థలాల మ్యాటర్స్, ఫ్యామిలీ మ్యాటర్స్ డీల్ చేస్తా ఉంటామండి. అందులో వాస్తవాలు ఉన్నాయా లేదా అనే దాని జోలి పోకుండా ఎలా వచ్చాయి, ఎట్లా ఉంది, భార్యాభర్తల మధ్య తగాదాలు చెడిపోతా ఉంటే మీకు అనేక వార్తలు మీరు సేకరిస్తారు. ఎలా వచ్చాయని అంటే మీరు ఎలా చెప్తారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే మీ వార్తలు వేయటం వేరే, మీ వీడియోలు. ద రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్. బయటికి పంపించారు. బయట మేము వెళ్ళే వరకు అటు ఇంటికి వెళ్దామని పోతున్న వరకు వాళ్ళ కారులో నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్మెన్ అని కలపతా ఉంటామండి. అంబటి రాంబాబు లాంటి కొంతమంది జోకర్లు బయటకు వచ్చి అవి ఫేకులు గీకులు అంటే నడవదు. ప్రూఫ్స్ ఉన్నాయి. 1వ క్లాసు పిల్లాడు చదువుతాడు. నన్నయ్య బ్రాహ్మణ కులమున పుట్టెను, గాంధీజీ గుజరాతీ కోమటి. లుకౌట్ నోటీస్ ఇచ్చారు. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా కొంతమంది స్వామి భక్తి ప్రదర్శించేటువంటి పోలీసులు ఉన్నారు. అంబేద్కర్ హరిజనుడు, ఎవడడిగాడండి వీళ్ళ కులం దేశానికి నూరిపుయ్యమని? కొంతమంది స్వామి భక్తి ప్రదర్శించేటువంటి ఛానళ్ల ఓనర్లు, ఛానళ్లు ఉన్నాయి. ఓటు చాలా విలువైనది. అవును తెలుసు, అందుకే పైసలు ఇచ్చిన. అంత విలువైన ఓటు నేను ఎవ్వరికి నేనే ఉంచుకుంటా. సో వాళ్ళ సహకారంతో ఏదో సాధించేద్దామని అనుకుంటున్నాడు పిన్నెల్లి. ఆడంత నా కొడుకు ఎవడు లేడు. చూసాడుగా ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఆడంత నా కొడుకు ఎవడు లేడు, ఒకటే మాట. కానీ పరిగెత్తిచ్చి పట్టుకుంటారు. నువ్వు ఎంత దూరం పరిగెడితే అంత దూరంలోకైనా వచ్చి తీసుకొచ్చానో తెలుసా? నువ్వు పరిగెడుతుంటే నేను వెంటపడి తరిమి కొట్టాలి. నువ్వు ఎంత దూరం పరిగెత్తినా నా నుంచి చిరకొట్టించుకోవడం తప్పదు. అందులో డౌట్ లేదు, అందులో ఎట్టి పరిస్థితుల్లో డౌట్ లేదు. ఎందుకు వదిలేస్తాం? తప్పు ఎవడు చేసినా సరే వాడికి శిక్ష పడాల్సిందే. ప్రతి ఒక్కరిని శిక్షిస్తాం, ఒక్కొక్కడికి శంకరగిరి మాన్యాలే చూపిస్తాం. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మాచర్లలోని పలు గ్రామాల్లో హింస చెలరేగింది. అల్లర్లలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై ఇప్పటికే సిట్ విచారణ కొనసాగుతోంది. ఇంతమంది ఆనిముత్యాలున్నారేంట్రా బాబు మీ పార్టీలో? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వెనకటికి నీలాంటాడే 6 నెలలు కరసం నేర్చుకుని ముసల్దాన్ని కొట్టాడని. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. 6 నెలలు కరసం నేర్చుకుని ముసల్దాన్ని కొట్టాడని. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. మూతి మీద మొలిచిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా, కూర్చో. పీఎం ధ్వంసానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన ఆదేశాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీ పోలీసులు రంగంలో దిగారు. ఆయన నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి ఘటనల కారణంగా శాంతియుత వాతావరణం ప్రస్తుతం నియోజకవర్గంలో లేని పరిస్థితుల నేపథ్యంలో నీకు పాటలు వచ్చా? పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. ప్రస్తుతం ఆయన పర్యటన పేరు కూడా పోలీసులు పూర్తిగా ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్ కు వెళ్ళిపోయారు. అయితే ఎన్నికలు జరిగిన 2 రోజుల పాటు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యావు, ఈవీఎం మిషన్ లో పారిపోవడం ఏంట్రా? దేవునికి ఇచ్చి పెడతాను, తర్వాత జరుగుతుంది. సరే పారిపోయావు, వెంటనే ఈవీఎం మిషన్ లో పారిపోయిన దానికి మీ సాక్షి పేపర్ వాళ్ళు ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారని చూసారుగా. ఏమైందిరా? అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? టూ మచ్ రే, టూ మచ్. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే కరెక్ట్.
ఇది కరెక్ట్ గా చెప్పావు. చూసారుగా, పాము దొరికింది, పాము ఉందని ఈవీఎం మిషన్ పగలగొట్టారంట. ఏం మనిషి అయ్యా కదా. ఇట్ట తయారయ్యేవే మీరంతా. ఏ ఊరు మీది? ఇంతమంది దగ్గర మీరు బ్యాచ్? పిల్లి, నిజంగా పాము ఉంటే నువ్వు ఈవీఎం మిషన్ పగలగొట్టగానే పాము రావాలిగా. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అక్కడేమో పాము కనపడదు. నీ జగనన్న తలకి దెబ్బ తగిలితే దెబ్బ కనిపించదు, రాయి కనిపించదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నేను చెప్తున్నానంటావా, నువ్వు గొడ్డలు వేటికి బలవకుండా ఉండాలంటే నా మాటిని త్వరగా లొంగిపో. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. వేటికి బలవకుండా ఉండాలంటే నా మాటిని త్వరగా లొంగిపో. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్. ఉడికెళ్ళావా? అబ్బా, నీకనే తెలుసు. చెప్పులు కొత్తగా ఉంటాను. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.